25 years ముందు వన్ పీస్ ఎపిసోడ్ 169లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఊసప్ ఈ పాట పాడాడు. 25 years ముందు ఊసప్ అంటాడు, గైస్ సమ్డే ఐ విల్ గో టు ఎల్బాఫ్ టు ద విలేజ్ ఆఫ్ వారియర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్యాన్స్ ఎల్బాఫ్ని చాలా హైప్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మన స్ట్రా హ్యాట్స్ మెంబర్స్ ప్రతి ఒక్క ఆర్క్ నుంచి లెవెలప్ అవుతూ వచ్చారు ఎక్సెప్ట్ ఊసప్. ఆఫ్టర్ ఆల్ మనకి తెలుసు ఊసప్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ బ్రేవ్ వారియర్ ఆఫ్ ది సీ. కానీ ఇప్పటి వరకు డ్రీమ్ లాగానే మిగిలిపోయింది. వన్ పీస్ ఫ్యాన్స్ అందరూ సర్లే ఇప్పుడు కాకపోయినా ఎల్బాఫ్లో అయినా పవర్ అప్ అవుతాడేమో అని అనుకున్నాను. ఆఫ్టర్ లాంగ్ 25 years మన ముందు ఎల్బాఫ్ ఆర్క్ వచ్చేసింది. ఈ ఆర్క్ రాగానే ప్రతి ఒక్కరు ఊసప్ని హైప్ చేశారు. బట్ ఎల్బాఫ్లో రాగానే మన ముందు లోకిని ఇంట్రడ్యూస్ చేశారు. లోకి క్యారెక్టర్ డిజైన్, స్ట్రెంగ్త్ అండ్ డ్రా పవర్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఊసప్ని డౌట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈ సినారియో ఇక్కడితో ఆగిపోలేదు. లోకి రివీల్ అయిన తర్వాత హోలీ నైట్స్ కూడా వచ్చారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం దే ఆర్ స్టార్టింగ్ టు మూవ్. అండ్ దీని తర్వాత కిల్లింగ్ గన్ని చూస్తాము. తన పవర్, డెవిల్ ఫుట్ ఎబిలిటీ ఈజ్ ఆన్ హోల్ డిఫరెంట్ లెవెల్. ఇదంతా చూసిన తర్వాత ఊసప్ ఫ్యాన్స్కి ఇంకా డౌట్ వచ్చింది, ఇంతకీ ఈ ఆర్క్లో అయినా పవర్ అప్ అవుతాడా లేదా అని. ఈ క్యారెక్టర్స్తో పాటు మన ముందు రోజర్స్ లెఫ్ట్ హ్యాండ్ గబన్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. గబన్ని చూసిన తర్వాత ఊసప్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారు. అండ్ ఓడా సెన్సే ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకొక క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు, అదే ఇముసామా. ఇముసామాని కనులో చూపించాడు. ఆ కాంక్రర్ హ్యాక్ని యూజ్ చేయడం అండ్ జాయింట్స్ని డీమన్గా మార్చడం. గైస్ మీరు నిజం చెప్పండి, ఎల్బాఫ్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉండడం వల్ల మీరు కూడా ఊసప్ని పూర్తిగా మర్చిపోయారు కదా? ఒకవేళ మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎల్బాఫ్ ఆర్క్లో ఊసప్ పవర్ అప్ అవుతాడని వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ సినారియోస్ని చూసిన తర్వాత ఓడా సెన్సే ప్రూవ్ చేస్తాడు దట్ నో, దిస్ ఆర్క్ ఈజ్ నాట్ ఫర్ ఊసప్. అండ్ ఎల్బాఫ్ ఆర్క్లో ప్రతి ఒక్క స్ట్రా హ్యాట్ మెంబర్ పవర్ అప్ అవుతాడు ఫర్ ష్యూర్. ఒకవేళ మీరు మాంగా చదవకుంటే డోంట్ వరీ, నేను ఆల్రెడీ సపరేట్గా ఒక ప్లేలిస్ట్లో ఎల్బాఫ్ ఆర్క్ మీద మాంగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేశాను. You can check it on my channel. And Elbaf is not the place for Usopp. One thing that Usopp can do in this arc is to motivate the Elbaf children. Yes guys, వాళ్ళకి అబద్ధాలు చెప్పి అండ్ ఫేక్ స్టోరీస్ చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం. ఎందుకంటే ఎల్బాఫ్ చిల్డ్రన్ వాళ్ళ మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఎప్పుడు వార్స్ని చూడలేదు. సో మేబీ ఊసప్ ఫేక్ స్టోరీస్ని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి అసలు ఎల్బాఫ్ ఏందో అని చెప్పవచ్చు. సో దెర్ ఈజ్ నథింగ్ టు ఊసప్. ఐ నో ఊసప్ ఫ్యాన్స్కి ఇది చాలా పెద్ద షాక్. అండ్ మేబీ నెక్స్ట్ ఆర్క్ ఊసప్ పవర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడితో మన వీడియో ఫినిష్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.